Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పశ్చిమ బెంగాల్లో ఓటమిని అంగీకరించనని బహిరంగ చెప్పిన మమతా బెనర్జీ ఇప్పుడు ఒక మడత పేచి పెట్టారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోను అంటున్నారు. మమత పెట్టిన ఈ మడత పేజీ రాజ్యాంగ సంక్షోభంగా మారే అవకాశం ఉందా? లేదంటే మమత రాజీనామా చేయకపోయినా కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం ఉందా? లేదంటే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందా? ఈ అంశాన్ని మనతో చర్చించడానికి లైవ్లో ఉన్నారు ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మమతా బెనర్జీ కొద్దిసేపటి క్రితం ఒక కీలకమైన ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆమె చేసిన ప్రకటన సంచలనంగా మారింది. నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను, మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఎన్నికల కమిషన్ బీజేపీ కలిసి సీట్ల చోరీకి పాల్పడ్డారు. 100 సీట్లని అక్రమంగా దోచుకున్నారు. వాళ్ళు నా ఫలితాన్ని వాళ్ళ వైపు తిప్పుకున్నారని మమతా బెనర్జీ చెప్తుంది. దీన్ని ఎలా చూడవచ్చు సార్ మనం? ఇంతవరకు మన భారత రాజ్యాంగ చరిత్రలో చాలా మంది ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు కానీ యాక్ట్ చేయలేదు. ఓకే. ఎందుకంటే ఒక్కసారి రాష్ట్ర శాసనసభకు ఎలక్షన్లు జరిగిన తర్వాత అఫీషియల్ గా రిజల్ట్స్ ఈ 5 ఏళ్ల పరిపాలన పూర్తయిపోయి నూతనంగా ఎలక్షన్ జరిగిన తర్వాత కొత్త ఎలక్షన్స్ తో వేరే పార్టీ మెజారిటీ సాధించిన తర్వాత అంతకుముందు ఉన్న వాళ్ళు ఒకవేళ ఉంటే గింటే కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్ గా ఉండొచ్చు. అది కూడా గవర్నరు రిక్వెస్ట్ చేస్తే అదొక ఆనవాయితీ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడులో ఎంకే స్టాలిన్ రిజైన్ చేశారు. ఆయన రిక్వెస్టెడ్ టు కంటిన్యూ యాజ్ అ కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్ అంటిల్ ఫర్దర్ అరేంజ్మెంట్స్. ఇక్కడ కూడా అంతే. ఈమె అన్నంత మాత్రాన రాజ్యాంగ సంక్షోభం వస్తుందని నేను అనుకోను. ఒకటి, ఇప్పుడు నాకు డొనాల్డ్ ట్రంప్ జ్ఞాపకం వస్తాడు. ఇంతకు ముందు దఫా ఓడిపోయినప్పుడు కూడా ఆయన ఇట్లాంటి ఒక ఆర్గ్యుమెంట్ లేవనెత్తాడు. ఆయన వైట్ హౌస్ నుంచి నేను ఖాళీ చేయను అని చెప్పి సపోర్టర్ను పిలిపించుకొని తర్వాత కొంత హింస కూడా జరిగిన విషయం మీరు గుర్తు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మొత్తం నాకు ఎలక్టోరల్ ఓట్లు తక్కువ వచ్చినా లేకపోతే ఈ పాపులర్ ఓట్ ఎక్కువ వచ్చిందనే కాన్సెప్ట్ లో చెప్పాడు. కానీ ఇవన్నీ లీగల్లీ అండ్ కాన్స్టిట్యూషనల్లీ నాట్ టెనబుల్ అండి. ఓకే. వీళ్ళ గవర్నర్ కు పవర్స్ ఉన్నాయి. మొత్తం ఇప్పుడు దీంట్లో రాజ్యాంగ సంక్షోభం వచ్చిందని ప్రెసిడెంట్ కు రిపోర్ట్ చేయడానికి. రెండోది ఏంటంటే గవర్నర్ కు విచక్షణాధికారం కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ రాజ్యాంగంలో విచక్షణాధికారం రాష్ట్రపతికి ఇవ్వలేదు. 163వ అధికరణం ప్రకారం క్లాస్ 2 ప్రకారం ఏం చేశారంటే దీంట్లో ఈ విచక్షణాధికారం ఓన్లీ గవర్నర్ కే ఇచ్చారు ఆయన. అంటే ఈ విచక్షణాధికారంలో ఆయన చీఫ్ మినిస్టర్ చెప్పిన మాట వినకుండా కూడా సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు. అందుకోసం చెప్పి ఇదొక అంశం ఉన్నది. రెండవది మనకు వేరే ఇప్పుడు రాజ్యాంగంలో 163 కాకుండా మనకు 356 మనకు రాజ్యాంగ సంక్షోభం వచ్చిందని అది చాలా దూరమైన విషయం. కానీ మమత ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలిగారు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయను, అంటే సమస్యను సృష్టిస్తాను ఆమె అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఎప్పటి వరకు మమత పట్టు కొనసాగే అవకాశం ఉంటుంది సార్ ఇలా మాట్లాడితే? పట్టు అనేది ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళందరూ మన 3వ షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని అనుసరిస్తామని చెప్పి వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు. ఈ విషయంలో మిగతా అధికారులు కూడా రాజ్యాంగానికే బద్దులై ఉంటారు. కాబట్టి ఆమె ఒక్కరే నేను ఖచ్చితంగా కంటిన్యూ అవుతాను, నాకు నైతికంగా నేనే గెలిచాను అన్నంత మాత్రాన ఆమె బహుశా ఒక రకమైన సంక్షోభం కాకుండా సెన్సేషన్ సృష్టించే కార్యక్రమం చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. లీగల్ గా కాన్స్టిట్యూషనల్ గా ఆమెకు ఏమాత్రము సపోర్ట్ లేదు. ఆ విషయంలో ఇది బహుశా కొన్ని గంటల వరకే ఈ సంక్షోభం ఉంటుందని నేను అనుకుంటా. సార్, సాధారణంగా సార్ ప్రభుత్వం సాధారణంగా ఎన్నికలు జరిగిన తర్వాత సభాకాలం ముగుస్తుంది. మొదటి సభ ఏదైతే ఎన్నిక జరిగిన తర్వాత మొదటి సభ ఏముంటుందో ఆ సమయానికి కొత్త సభ ఏర్పడాలి రాజ్యాంగం ప్రకారం. సో కొత్త సభ ఏర్పాటు అయ్యే వరకు తాత్కాలిక ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే మమతా బెనర్జీ కావచ్చు, అవకాశం ఉందా ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం? తాత్కాలికంగా అంటే ఇప్పుడు ఆమె టర్మ్ 5 years టర్మ్ అయిపోయిన తర్వాత ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ లాంటిది ఉన్నప్పుడు తప్పిస్తే వాళ్ళు వాళ్ళ పరిధిని అంటే ఆ లెజిస్లేచర్ యొక్క పరిధిని పెంచడానికి అవకాశం లేదు. అది ఓన్లీ అత్యవసర పరిస్థితి, అది కూడా జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే
ప్రెసిడెంట్ కెన్ ఎక్స్టెండ్ 6 months అట్ ఎ టైం కింద చేసుకుంటూ పోవచ్చు అట్లా. ఓకే. అట్లాంటి పరిస్థితి ఇక్కడ రాలేదు. అందుకోసమని ఆమె సొంతంగా తనంత తానే మొత్తం ఈ రాజ్యాంగ శాసనసభ కాలాన్ని పెంచుకుంటాను, నేను చీఫ్ మినిస్టర్ గా ఉంటాను అనడానికి వీల్లేదు. ఎక్కడ కూడా దీనికి సంబంధించిన మార్గదర్శకాలు లేవు, నిబంధనలు కూడా లేవండి. సరే, గత సభ 2021లో మమత విజయం సాధించిన తర్వాత మే 8వ తేదీన మొదటి శాసనసభ జరిగింది. ఇప్పుడు మే 9వ తేదీన బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతుంది. మే 8 వరకు మమతా బెనర్జీకి, అంటే ఇప్పుడు నేను రిజైన్ చేయలేదు కాబట్టి మే 8 వరకు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా కొనసాగుతుందా, లేదంటే గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చా? మమతా బెనర్జీ చేసిన శపథం ఏమైనా సమస్యని సృష్టించే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమీ లేవండి. ఎందుకంటే ఇంకొకటి, వీళ్ళు మే 8 వరకు కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ చీఫ్ మినిస్టర్ గా ఉండడానికి లేదు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి లేదు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఓన్లీ ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగంలో 163 కింద ఏం చెప్తారు, దేర్ షెల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ యాజ్ ద హెడ్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్ అని ఉంటుంది. అందుకోసం ఎవరో ఒక చీఫ్ మినిస్టర్ ఉండాలి కాబట్టి పెడతారు. కానీ కన్వెన్షన్ ప్రకారము, రాజ్యాంగ ఆనవాయితీ ప్రకారము వీళ్ళకు ఏ విధమైన అధికారాలు ఉండవు. ఓన్లీ నామమాత్రంగా అక్కడ ఉంటారు అంతే. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక మంచి లక్షణం. అంతేగాని ఆమె నేను ఏమన్నా చేస్తాను, ఏ ఆర్డర్ పాస్ చేస్తాను అన్నా కూడా అన్ని నలిఫై అయిపోతాయి. ఆమెకి ఏ విధమైన అధికారం ఉండదు. సార్, కొత్త సభ అంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలు వచ్చేస్తారు, కొత్త సభ వచ్చేస్తుంది. సో పాత సభ ఇంకా ఆటోమేటిక్గా రద్దయిపోయినట్టేనా? అంతే. పాత సభ ఇంకా అక్కడితోని కొత్త సభ వచ్చి వాళ్ళు కాన్స్టిట్యూట్ అయింది అనుకోండి, ఒక్కసారి దాన్ని మళ్ళీ సృష్టించినారు, నోటిఫికేషన్ ఇచ్చినారు అనుకోండి, న్యూ హౌస్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ అని, ఆటోమేటికల్ గా లేకపోతే ఇంప్లాయిడ్ గా ముందటి సభ మొత్తం రద్దయిపోయినట్టే. వాళ్ళకి ఏ విధమైన వాళ్ళకు అధికారాలు కానీ హక్కులు కానీ లేకపోతే విధులు కానీ ఉండవు వాళ్ళు. సరే, ఇప్పుడు ఇంకొక గవర్నర్ అధికారాలు ఏముంటాయి సార్? గవర్నర్ విచక్షణ అధికారం ఉన్నారు కదా ఇంతకుముందు, గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో? దీంట్లో 2-3 ఆప్షన్స్ ఉంటాయి. గవర్నర్ ఒకవేళ ఇప్పుడు ఆమె 8 వరకు ఉంటాను అని అనుకుంటే, ఈ రోజు 5 ఇమీడియట్ గా ఈ మాట చెప్పిన తర్వాత డిస్మిస్ చేయొచ్చు ఆయన. ఓకే, మొత్తం ఆమె డిస్మిస్ చేసి డైరెక్ట్ ప్రెసిడెంట్ కన్వే చేయొచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొక అంశం ఏంటంటే, డైరెక్ట్ డిస్మిస్ చేయకుండా కూడా ప్రెసిడెంట్ కు నివేదించవచ్చు. అప్పుడు ప్రెసిడెంట్ ఇంకా మళ్ళీ ఇప్పుడు అత్యవసర పరిస్థితి, రాజ్యాంగం ప్రకారము మన రాష్ట్ర ప్రభుత్వము నడుచుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి, ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ, అందుకోసమని చెప్పి ఇప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి దీని ప్రకారము మొత్తం వీళ్ళు చేసి తర్వాత 2 సభల్లో ఆమోదించుకునే ప్రయత్నం చేయడం ఇవన్నీ చేస్తారు. కానీ ఆ రూట్ వీళ్ళు తీసుకోరు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే రాజ్యసభ మళ్ళీ అక్కడ ఇంకా వేరే ఇష్యూస్ వస్తాయి కాబట్టి. నా డౌట్ ఏంటంటే, గవర్నర్ కెన్ డిస్మిస్ హర్ గవర్నమెంట్ విత్ ఇన్ నో టైం. అంటే ఇక్కడ కేంద్రం కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందా సార్? అంటే మమతకి మీకు అధికారాలు లేవు, మీరు వెంటనే అంటే మొత్తం శాసనసభని మీ కార్యాలయాలన్నీ ఖాళీ చేయాలని చెప్పే అవకాశం ఉందా? ఇక్కడ ఫెడరల్ వ్యవస్థలో మనము 2 లేయర్డ్ గవర్నమెంట్ అనేది ఉంటది కాబట్టి, ఇప్పుడు కేంద్రం దీంట్లో జోక్యం చేసుకునే ప్రస్తుతానికి గ్రౌండ్స్ లేవు. ఏదైనా గవర్నర్ ఇచ్చే నివేదిక మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం 356 కింద అనుకున్నాం అనుకోండి, ఆర్టికల్ 356 కింద రాజ్యాంగ సంక్షోభం ఉంది, అందుకోసం చెప్పి మేము అత్యవసర పరిస్థితిని, స్టేట్ ఎమర్జెన్సీని విధిస్తున్నాం అనుకున్నప్పుడు ప్రెసిడెంట్ కెన్ యాక్ట్ ఆన్ హిస్ ఓన్. 356 కింద ఫస్ట్ సెంటెన్స్ ఏముంటది అంటే, ద ప్రెసిడెంట్ either on receipt of a report from the governor of a state or otherwise. రెండు విధాలుగా తనంత తాను భావించినా కూడా we can recommend this imposition of emergency అని ఉంటుంది. సార్, ఇక్కడ సార్ చెప్పండి సార్. అంతే. అంటే నేను అనేది ఏంటంటే, సాధారణంగా గవర్నర్ పంపించే రిపోర్టు మీద కానీ తనంత తాను కానీ ప్రెసిడెంట్ ఆర్టికల్ 356 కింద దీంట్లో జోక్యం చేసుకోవచ్చును. జోక్యం చేసుకోవడం అంటే ఆల్మోస్ట్ డిస్మిసల్ ఆఫ్ ది గవర్నమెంట్. కానీ 3 రోజుల కోసం వాళ్ళు ఏం చేయరు. అన్ని చూసుకున్న తర్వాతనే ఆటోమేటిక్ గా మొత్తం వాళ్ళ టర్మ్ అయిపోతుంది కాబట్టి కొత్త వాళ్ళు వస్తారు. ప్రెసిడెంట్ కెన్ ఎక్సర్సైజ్ ఆల్ హిస్ పవర్స్. ఏం ఫైట్ చేసినా ఒకవేళ చేస్తే ఈ యాంగిల్లో
మమత ఫైట్ చేసి మే 8 వరకే అనుకోవచ్చా సార్? అంత తర్వాత ఆమెకి ఇంకా ఆటోమేటిక్గా సర్దుకొని వెళ్ళిపోవాల్సిందేనా? అంతే, తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే. ఎటువంటి రాజీనామా చేయకుండా. అంత లోపల గవర్నర్ కావాలనుకుంటే తన విచక్షణ అధికారాలను ఉపయోగించి అసలు ఆమె చెప్పిన ఏ మాటను వినకపోవచ్చు ఆయన. ఆ మాట కూడా ఉంటుంది, అంటే ఆయన వినాల్సిన అవసరం కూడా లేదు. అంటే రాజీనామా చేస్తే మర్యాదగా ఇంటికి వెళ్తారు, రాజీనామా చేయకపోతే అమర్యాదగా వెళ్లాల్సి వస్తుంది. అంతే అంతే, అదే సత్యం, జరిగేది అదే లాస్ట్. సార్ ఇక్కడ ఇంకొక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. మమతా బెనర్జీ ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తూ వస్తున్నారు మొదటి నుంచి. ఈసీ పూర్తి స్థాయిలో బీజేపీకి అనుకూలంగా పనిచేసింది, కౌంటింగ్ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడింది, రిజల్ట్ రాకముందుకే బీజేపీకి మెజారిటీ ఉందని ప్రకటించింది, ఈసీ 100 సీట్లను కొట్టేసి బీజేపీకి ఇచ్చిందని చెప్తుంది. దీనిపైన మమత ఫైట్ చేయడానికి ఛాన్సెస్ గ్రౌండ్సే ఉన్నాయి సార్? ఇవన్నీ పొలిటికల్ గ్రౌండ్సే, పొలిటికల్ క్వశ్చన్స్ కింద వస్తాయి, డాక్ట్రిన్ ఆఫ్ పొలిటికల్ క్వశ్చన్స్ కింద. ఇప్పుడు ఓడిపోయిన ప్రతి ఒక్కరు అదే చెప్తారు. ఇప్పుడు రాజ్యాంగంగా స్వతంత్రంగా ఉండే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్ కమిషన్ కానీ ఇంకా మిగతావి కానీ, అవి ఏ పార్టీకి వత్తాసు పలుకుతున్నాయని చెప్పడం అనేది ఒకటి అసమంజసము. రెండోది ఒకటి ఏంటంటే ఆమె గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఆమె ఆల్రెడీ బహుశా ఓడిపోతాననే ఆమెకు అవగాహన వచ్చి ఉంటుంది. అందుకోసమని ఇట్లాంటి ఈ సంక్షోభం ఇది క్రియేట్ చేయడానికి ఒక గ్రౌండ్, అంతేగాని ఇవన్నీ లీగల్లీ టెనబుల్ కాదు. ఇంతవరకు మన రాజ్యాంగ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. సార్ ఇంకొక ప్రశ్న, సాధారణంగా ఇప్పుడు మన ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ చూద్దాం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వాతావరణాన్ని చూస్తే ఒకసారి, ఇక్కడ అధికారంలో ఉన్న ఢిల్లీలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అక్కడ మమత పైన, రాష్ట్రంలో మమత పైన పోరాటం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మిగతా ఏదైతే వ్యవస్థలు ఉంటాయో వ్యవస్థల్ని తనకు అనుకూలంగా వాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ప్రాంతీయ పార్టీలకి అన్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఏదైనా ఛాయిస్ ఉందా? ఒకవేళ ప్రాంతీయ పార్టీలు ఈ విధంగా నష్టపోతే దీనిపైన చట్టపరమైన పోరాటం చేయడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళు ఫెడరల్, ఇది ఒక సమాఖ్య వ్యవస్థ. దీంట్లో రాష్ట్రాలకు ఉండే అధికారాలు వాళ్ళకు ఉన్నాయి, కేంద్రానికి ఉండే అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు న్యాయపరంగా కొట్లాడవచ్చును, కేసులు ఫైల్ చేసుకోవచ్చును. ఆ తర్వాత ఇప్పుడు ఈవెన్ మన ఎమర్జెన్సీ విధించినా కూడా దాన్ని మనము ఛాలెంజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ అదే 1994లో వచ్చింది. అట్లాంటివి ఉంటే తప్ప అదర్వైజ్ వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు రాజ్యాంగ వ్యవస్థల్ని దురుపయోగం చేస్తున్నారు అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పడం చాలా కష్టము. చేసినా కూడా దానికి న్యాయపరంగా వాళ్ళు కొట్లాడుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం ఇక్కడ ప్రజా అభిప్రాయము ఆమె పట్ల లేదు అనే తెలిసి సుస్పష్టమైన తర్వాత, ఇన్ని దాదాపు వాళ్ళు 200 సీట్లు పైగా గెలిచిన తర్వాత, వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత, ఇప్పుడు ఓట్ చోరీ అంటే అదొక పొలిటికల్ స్లోగన్ లాగా అయిపోతుంది. ఆ విషయంలో ఆమెకు ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి సానుభూతి లేదు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుందని చెప్పారు కదా. ఒక మహోత్తరమైన లేకపోతే మహా ఉదాత్తమైన వ్యవస్థ కదా. అట్లాంటప్పుడు ఈమె చెప్పేదంతా ఓన్లీ రాజకీయం కోసం చేస్తుంది తప్ప రాజ్యాంగ పరంగా చేస్తుంది కాదనేది నా అభిప్రాయం. సార్ ఫైనల్గా మీకు ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు మమతా బెనర్జీ శపథం తర్వాత, మమతా బెనర్జీ మడత పేజీ తర్వాత ఏమనిపిస్తుంది? బీజేపీ మమతా బెనర్జీని బర్తరఫ్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అక్కడ, ఆమెని అమర్యాదగా ఖచ్చితంగా బలవంతంగా తోసేసి? ఒకటేంటంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఓన్లీ ఆత్మహత్యలే ఉంటాయనేది ఒక సామెత. ఈ విషయంలో వాళ్ళు బర్తరఫ్ చేసినాము అని వాళ్ళు ఆ అపప్రద తెచ్చుకుంటారని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఈ 2 రోజులు 3 రోజులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దాని తర్వాత మీరు అన్నట్టు మే 8 తర్వాత చక్కగా వీళ్ళు పోయి ఆల్రెడీ ఒక లెటర్ ఇస్తారు, మాకు ఇంతమంది సపోర్ట్ ఉంది అని చెప్పి. ఆయన వాళ్ళని ఇన్వైట్ చేస్తాడు టు ఫార్మ్ ద గవర్నమెంట్ అని చెప్పి. అన్ని రెగ్యులర్ గా జరిగిపోతా ఉంటాయి. వీళ్ళని డిస్మిస్ చేస్తారని నేను అనుకోవడం లేదు, ఎందుకంటే అది ఒక సింపతి ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి. ఐ డోంట్ థింక్ దే విల్ డిస్మిస్ హర్. మమత ఎంత మొత్తుకున్నా బ్రహ్మపుత్ర నదిలో పడ్డట్టే ఫైనల్ గా. అంతే, అంతవరకే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు, మీ సమయాన్ని మా కోసం వెచ్చించి. ఇది మొత్తానికి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ సమస్యకి కారణమవుతాయంటే నిపుణులు మాత్రం అది అసాధ్యం అంటున్నారు. మహా అంటే మే 8వ తేదీ వరకు మాత్రమే మమత ఫైట్ చేయగలదు.
ఆ తర్వాత మర్యాదగా బయటికి వెళ్ళాలా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి లేదంటే బర్తరఫ్ చేయించుకొని అమర్యాదగా బయటికి వెళ్ళాలనేది మమత చేతుల్లోనే ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. చూస్తూనే ఉండండి CU TV. నా పేరు తిరుమల.